కాకినాడ కొండయ్యపాలెంలో వేంచేసి ఉన్న గ్రామ దేవత శ్రీ నూకాలమ్మ తల్లి అమ్మవారి ఆలయంలో కొత్త అమావాస్యను పురస్కరించుకుని జాతర మహోత్సవం వైభవంగా జరిపించారు. ఆలయానికి కాకినాడ వైసీపీ పార్లమెంట్ అభ్యర్థి చలమలశెట్టి సునీల్, కాకినాడ సిటీ వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, కాకినాడ సిటీ టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి వనమాడి కొండబాబులు విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. జాతరను ఆలయ చైర్మన్ వాకాడ సత్యబాబు కొబ్బరికాయను కొట్టి ప్రారంభించారు. జాతరలో సన్నాయి మేళం, రాక్షసుల డాన్సులు, భద్రకాళి నృత్యాలు, గరగ నృత్యాలతో జరిగిన ఊరేగింపు కొండయ్యపాలెం వీధుల్లో గుండా తిరిగి ఆలయానికి చేరుకుంది. ఉగాది సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని పూజలు, నైవేద్యాలు సమర్పించి మొక్కుబళ్లు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ వాకాడ సత్యబాబు మాట్లాడుతూ ప్రతి ఏటా స్థానిక పెద్దలు అంతా కలిసి ఉత్సవాన్ని వైభవంగా జరిపిస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కొలగాని దుర్గాప్రసాద్, కర్రి అనంతలక్ష్మి, శిరీష, తుమ్మ కుమారి, కోకా వెంకటగిరి, శ్రీ లక్ష్మి, అంకంరెడ్డి రామునాయుడు, ఇనుకొండ నానాజీ తదితరులు పాల్గొన్నారు.